గైస్, వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి పిల్ల 929. సో నేను మా ఆదర్శ ఉన్న వాళ్ళు మా ఫ్యామిలీ అనమాట. సో చిన్న ట్రిప్ అయితే వేస్తున్నాం అనమాట. అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అనమాట. సో మేమైతే ట్రిప్ అయితే వేద్దామనేసి సో ఇంకా లగేజ్ అయితే ప్యాక్ అయితే చేసిన చూస్తున్నారు కదా. సో నేను ఏమేమి ప్యాక్ చేసినా, ఎందుకు ప్యాక్ చేసినా, అసలు ఎక్కడికి వెళ్తున్నాము అనేసి చిన్న ట్రిప్ అని చెప్పినా కదా. సో ఆ వ్లాగ్స్ కూడా వస్తాయి అనమాట. ఓకేనా. సో లగేజ్ అయితే ప్యాక్ చేసేసినాను. హైదరాబాద్లో మర్చిపోయాను నేను. సో అందుకని 3 లగేజెస్లో ప్యాక్ చేసిన అనమాట. సో ఫైనల్గా అయితే వీడియోస్ అయితే వస్తాయి అనమాట. సో మేము ఎక్కడికి వెళ్ళాము అన్ని వ్లాగ్స్ అయితే పెడతాను నేను కంపల్సరీ. సో మనకి వేసుకోవడానికి బట్టలు అయితే అన్నీ కావాలి కదా. సో నేనైతే బట్టలు అయితే ప్యాక్ అయితే చేద్దామని అయితే అన్నీ ఇక్కడ ఎన్ని డేస్కి ఒక్కొక్క అంటే మనకి డేలో ఒక 2 వాడతాయి కదా. సో అందుకని నేనైతే ఎక్కువనే అయితే పెట్టిన. అది పట్టినా పట్టకపోయినా మనమైతే కొంచెం రిషి ఉన్నాడు కాబట్టి ఒక బాగానే పెట్టినా అన్నమాట నేనైతే. సో మొత్తం మీకు చూస్తున్నారు కదా, రిషివి ఇవన్నీ ఒక్కొక్క జత అన్నమాట. ఇక్కడికి వచ్చేసి 3 జతలు అయితే పెట్టిన, 4, ఇంకొకటి వచ్చేసి 5. అన్నీ మొత్తం టీషర్ట్సే పెట్టిన. ఎందుకంటే ఒక్కటి గ్రాండ్గా పెట్టిన. ఎందుకంటే పిల్లలు కదా, కొంచెం మనకు తెలుసు కదా న్యూ డ్రెస్ వేస్తే ఎలా చేస్తారో. సో అందుకని నేనైతే నార్మల్గా అయితే పెట్టేశాను అనమాట టీషర్ట్స్. సో ఇవన్నీ నేను ఎక్కడ చేసుకుంటున్నా అంటే షాపింగ్ ఇంత తొందర అయిపోయిందా అనుకుంటున్నారు. కాదు, నేను మొన్న చెప్పినా కదా, ఆల్రెడీ మీరు లాస్ట్ లాంగ్ వీడియో చూసినట్టున్నారు. సో మీషోలో తీసుకున్న బట్టలే నేనైతే అన్నీ తీసుకెళ్తున్నాను అనమాట. సో ఇవన్నీ మీషోలే అనమాట. తక్కువ బడ్జెట్లో అయితే నేనైతే పర్చేస్ అయితే చేసిన అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ అన్ని షర్ట్, ప్యాంట్ అండ్ కొన్ని టీషర్ట్స్ ఇలా అయితే పెట్టేశాను అనమాట. సో రిషికి అయితే కౌంట్లెస్ పెట్టిన. ఎందుకంటే కొంచెం పిల్లలు కదా, కొంచెం మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. సో ఒకటి ఎక్స్ట్రా అయినా పర్లేదు కానీ మనం తీసుకెళ్ళడానికి ఏం కాదు. ఎందుకంటే పిల్లలు కదా, చెప్పలేము ఎక్కడ ఏ వ్యూ దగ్గర ఎలా చేస్తారో చెప్పలేం కదా. సో అందుకని నేనైతే మా రిషికి అయితే ఎక్కువనే అయితే పెట్టినా అనమాట బట్టలు అయితే. సో టీషర్ట్స్ అండ్ నెక్కర్స్ పెట్టినా అనమాట. సో ఈ ట్రిప్ కానీ కాదు, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ మా రిషికి అయితే ఒక 2-3 డ్రెస్సెస్ అయితే ఎక్కువనే పెడతా అన్నమాట. ఎందుకంటే అది మనం వేసినా వేయకపోయినా కానీ పెడతా అన్నమాట. ఎందుకంటే మనకు ఉండాలి, కంఫర్టబుల్గా ఉండాలి కదా. పిల్లలు ఎక్కడ ఎలా చేస్తారో తెలియదు. సో అందుకని నేనైతే కంపల్సరీ ఈ ట్రిప్ అని కాదు, ఎక్కడికి ఫంక్షన్స్ కానీ పెళ్ళికి వెళ్ళినా కానీ 2-3 మాత్రం ఎక్కువనే పెడతా అనమాట. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ అయితే మా రిషి డ్రెస్సెస్ అయితే నేనైతే ప్యాక్ అయితే చేసిన అనమాట. చూస్తున్నారు కదా, ఒకవేళ ఈ డ్రెస్సెస్ కూడా సరిపోకపోతే మనము ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఉంటాయి అన్నమాట. సో ఉంటాయంట. సో మనమైతే అలా కూడా తీసుకోవచ్చు. సో అలా తీసుకోవద్దనేసి నేను అంటే ఉన్నాయి కదా, లేకపోతేనేమో పెట్టొద్దు కానీ ఉన్నాయి కదా. సో అందుకనే నేనైతే ఎక్కువ తక్కువ అని అయితే పెట్టేశాను అనమాట మా రిషికి అయితే. చూస్తున్నారు కదా, సో అన్ని డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి కొన్ని అయితే. సో ఇలా అయితే పెట్టినా. ఇది ఒక్కటి ఏమంటే కొంచెం గ్రాండ్గా పెట్టినా ఈ డ్రెస్ ఒకటి. ఎందుకంటే ఇది అయితే వేయలేదు, ఇది అయితే కొత్త డ్రెస్ అనమాట మా రిషిది. సో అందుకనే నేనైతే పెట్టినా అనమాట. చూసారు కదా, డ్రెస్సెస్ అయితే అన్ని ప్యాక్ అయిపోయినాయి. మా రిషిది అయితే ఇది అయితే మా రిషిది అయితే ఇది ఈ సైడ్ లగేజ్ అనేది మా రిషిది. సో చూస్తున్నారు కదా, వాళ్ళకి ఉంటేనే బాగా. ఎందుకంటే మనము సడన్గా ఇప్పుడు ఎటన్నా వెళ్ళామను అని మనము తొందర బట్టలు ఇస్తే అన్నీ మిక్స్ అయి ఉంటే ఏం దొరకవు. సో అందుకని నేనైతే ఇలా అయితే పెట్టినా అనమాట. సో చూస్తున్నారు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది ఎందుకు తీసుకున్నా, ఈ శారీస్ ఎందుకు తీసుకున్నా అని కూడా నెక్స్ట్ వీడియోలో నేనైతే కంపల్సరీ మీకు చెప్తాను. ఓకేనా. ఈ శారీస్ టెంపుల్స్కి కానీ టెంపుల్స్కి అయితే కట్టుకుందామని అయితే నేనైతే శారీస్ అయితే తీసుకున్నాను. సో వాళ్ళు ఎక్కడికి అని చెప్పలేదు మా హస్బెండ్. సో నేనైతే తీసుకున్నాను. నేను మా వదిన అయితే తను కాల్ చేసి మా వదిన అయితే కాల్ చేసి ఇలా తీసుకుందామని చెప్పి అయితే డిస్కస్ అయితే చేసుకున్నాం. సో అందుకనే తీసుకుందాం అయితే ఇలా అయితే. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ శారీస్ కూడా ప్యాక్ అయితే చేసినాను. ఇది వెళ్ళే అప్పుడు కట్టుకుందాం అనుకున్నా, బట్ అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ వెళ్ళేటప్పుడు
డ్రెస్ నార్మల్ టాప్ వేసుకుందామని చెప్పుకున్నాము. సో శారీ అయితే క్యాన్సిల్ చేసినాం. క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ చేయాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఏదన్నా టెంపుల్లో కట్టుకుందామని అన్నది. సో అందుకని నేనైతే కట్టుకుందామని అంటే నేను ఆ సైడ్కి పెట్టేసిన అనమాట. ఇంకా మళ్ళీ నెక్స్ట్ లాస్ట్లోకి పెట్టినాను నేనైతే అది శారీ. సో చూస్తారు కదా, ఇవైతే నా ట్రెడిషనల్ అనమాట, ఇవి టెంపుల్స్కి అని ఇది. సో ఇది కూడా ప్యాక్ అయిపోయింది. సో ఇంకైతే జిప్ అయితే పెట్టేస్తున్నా. ఇదైతే ప్యాక్ అయిపోయింది. మనం మనం మనకు వెస్ట్రన్ వేర్ టైప్ అయితే కావాలి కదా. సో వెస్ట్రన్ వేర్ టైప్ కావాలి అంటే మనం అది కూడా ప్యాక్ చేసుకోవాలి కదా. సో అది లేకపోతే ఎలా చెప్పండి. సో జీన్స్ అండ్ టీషర్ట్స్ అయితే జీన్స్ టీషర్ట్ నార్మల్ ఒక టాప్ అయితే అలా తీసుకున్నాను నేను. సో ఇవి కూడా ప్యాక్ చేయాలి కదా, మనం మర్చిపోతే అక్కడ మర్చిపోతే మనం ఎలా చెప్పండి. సో పోకుండా ఇవన్నీ అయితే ప్యాక్ అయితే చేస్తున్నాను నేను. సో జీన్స్ టీషర్ట్ ఇవైతే ఉన్నాయి కదా, చూస్తారు కదా. సో ఇవైతే ప్యాక్ అయితే చేసిన నేను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ డ్రెస్సెస్ అన్నీ ఎందుకు అసలు ఎక్కడికి వెళ్తున్నారు అని, ఇన్ని డ్రెస్సెస్ అవసరమా అనుకుంటారు. బట్ నేను అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కంపల్సరీ మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి. అసలు మేము ఎక్కడికి వెళ్ళినాము అని అయితే మీకైతే వ్లాగ్స్ అయితే పెడతానమాట. ఒక్కొక్క వీడియోలో టూ వీడియోస్ అయితే కంప్లీట్ చేస్తా. ఎందుకంటే కొంచెం క్లిక్స్ వీడియోస్ అక్కడైతే నేను తీయలేదనమాట. సో మనం రెడీ కావాలి అంటే ఓన్లీ మనం జస్ట్ శారీ కట్టుకుంటే అయిపోదు కదా. సో శారీకి తగ్గట్టు మ్యాచింగ్ ఇవన్నీ కావాలి కదా. సో అందుకని నేనైతే మ్యాచింగ్ ఇవన్నీ అయితే తీసుకొని ఇవన్నీ అయితే ప్యాక్ చేసిన అన్నమాట. చూస్తారు కదా, క్లిప్స్ మనం ఎక్స్ట్రానే పెట్టుకోవాలి, ఎందుకంటే మనం అవి ఎక్కడ పడిపోయేటి కూడా తెలియదు. సో అందుకని శారీ పిన్స్ ఏమంటారు నెయిల్ పాలిష్ క్లిప్స్ సో ఇవైతే పెట్టుకున్నాను. అండ్ పిన్నీసెస్ ఇవైతే పెట్టుకున్నాను. సో ఈ చిన్న బ్యాగులో అయితే ఇదైతే నాకైతే చాలా అంటే చాలా యూజ్ అయింది. నేను అప్పుడెప్పుడో మీషోలో తీసుకున్నాను. సో అది మీషోలో ఎప్పుడో తీసుకుంటే అది ఇక్కడ పడేసిన బట్ లాస్ట్కి వస్తే ఇదైతే నాకు చాలా అంటే చాలా యూజ్ అయింది. మేకప్ ఐటమ్ అయితే ఇందులో అయితే పెట్టుకున్నాను అన్నమాట. నేనైతే చాలా అంటే చాలా యూస్ఫుల్గా అనిపించింది. ఓకేనా నాకైతే. సో ఇంకా ఫైనల్గా అయితే బ్యాగ్స్ అయితే ప్యాక్ అయిపోయినాయి, చూస్తున్నారు కదా. సో అసలు ఎక్కడికి వెళ్తున్నాం అనేసి చూస్తున్నాం. మరి మీ ఇద్దరు బట్టలు పెట్టుకున్నారు, మీ హస్బెండ్ బట్టలు పెట్టలేదేంటి అనుకుంటారా. మా హస్బెండ్ ఆల్రెడీ ప్యాక్ చేసుకున్నాడండి. సో నేను ప్యాక్ చేయలేదు, తనే ప్యాక్ చేసుకున్నాడు. చూస్తున్నారు కదా, ఇదే తన లగేజ్ అనమాట. సో నేను మా రిషి మేము పెట్టుకుంటే తన బట్టలు తను పెట్టుకున్నాడు అనమాట. మా హస్బెండ్ నేను పెడతా అంటే వద్దులే నేను పెట్టుకుంటా అనేసి పెట్టుకున్నాడు. సో ఫైనల్గా ఇదైతే మా లగేజెస్ అనమాట. సో మేము ఎక్కడికెక్కడ వెళ్ళామో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా, లైక్ చేసి సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ గైస్.